చింతామణి ఏ పూట పూర్తిగా అవస్థాపోయినావు ఏమిటి కదా క్రొత్త పేరుతో ఏమన్నది తెలిసినదా? అప్పుడే వచ్చిందా కోపం? ఎంత ముక్కు పట్టుకుని వచ్చావు? అవునవును, ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉండదు. ఈ పూట ఎవరో తప్పక పైకి వచ్చిందని నమ్మకముగా చెప్పు వెళ్ళిపోయినందుకు మమ్మ నోరు కట్టవచ్చును కదా అని మహాసంతోషంతో ముస్తాబై కూర్చున్నందుకు కలిగిన ఫలితం ఇది. ఇదేమో పాపము కానీ ఈ మగవారు ఆడవారినసలు నమ్మని నమ్మరు. ఏ చండాలను నమ్మని వాడు, నిన్ను నమ్మని వాడు నిర్మలమైపోతాడు. హాస్యమునకు హద్దుంట మరేను వడలు మండు హాస్యమా? పోనీ పొరపాటు కానీ సుప్రసిద్ధంలోకి వచ్చినాడు. మనసు లేదు మరుగుదల ఇదేవండి. ఏమండి ఆ సంగతి మీకు ఎవరు చెప్పినారు? నేను చూచినాను. వేదిక ముందు వచ్చినచో మీ అమ్మ కట్టబడి వచ్చినేమోనని పెరటకము కొడుకొచ్చి పటాలు తలుపు తెచ్చుకొని పటాలు పడిపడినాడు. ఆ పాటలో నన్ను చూచి అతను చూచి నేను తెల్లబోయినాము. అతనికి అనుమానము కలుక్కున్నట్లు కోడికి ముందు నడుచు కొంత దూరం వెంట వెళ్ళినాను. మరి ఎందుకైతే ఎంచుతారని అతను తమరు అడుగుపోయినారా? అడిగినాను. ఏమని చెప్పినారు? మేడము కావలసి వచ్చని చెప్పాను. మరి తమరి సందేహం ఏమిటో చెప్పిన కోపగించుకోను కదా. కోపం ఎందుకండి? నా ఎందేవరిలో పాపం ఉండేది కదా. ఇప్పుడు చెబుతున్నాను చూడు. మేడము కావలసి వచ్చిన వాడు వెచ్చలి విడిగా వేదిక పోక పెరగదాని పోతాయని నా సందేహం. అంతలో ఒక బాల్యమిత్రులకు పడి బహుకాల సమావేశము వలన పరమాధరము చేత కుసుమ వేసుకొంచు కూడం తీసుకుపోవడం వలన అడుగుటకు అవకాశం లేకపోయినది. అలాగనా? మరి ఎందలకే తెంచాలని అతన్ని తమరు అడుగుకపోయినారా? అంతలో ఒక బాల్యమిత్రులకు పడి బహుకాల సమావేశము వలన పరమాధర్మ చేత కుసుమ ప్రశ్నలు వేసుకొంచు కూడను తీసుకుపోవడం వలన అడుగుటకు అవకాశం లేకపోయినది. సరే, అట్లయినా నేనే చెప్పదు ఆలకింపుడు. మేడం గురించి మాట్లాడకే మమ్మతోడు మేడ మీదకి వంట పెట్టుకుని వచ్చినది. ఏమండి, మన ఇంటికి వచ్చిన వారిని మర్యాద చేయడం మన ధర్మం కదా. కూర్చుని మరి కుర్చీ వేసి తాంబూలమేగా అతను వచ్చిన పని విడిచిపెట్టి అధిక ప్రసంగములు మొదలు పెట్టండి. ఆ పైన ఏమున్నదండి? అతను చేసిన చేష్టలు నాకు చాలా నచ్చలేదండి. చిరాకు వేసి చెప్పడం మెడదిగా చక్కపోయి తిని మమ్మన్నది కదా, నా మనసు కనిపెట్టిన తోడని తోట చెప్పుటి కని దొడ్డి దాన్ని తీసుకువెళ్ళి ఆవులకు సాగినప్పుడది. అబ్బా, నమ్మకుడు నమ్మకపోండు నడిచిన సంగతి మాత్రమని. ఈ మాట వేదముగా నేను ఎప్పుడు నమ్మలేదు. నీవు నాతో మనసంతబద్ధమానవని మీతోడనే కాదు, ఈ చింతామణి అసలు ఎవరితోనూ అబద్ధమాడదు. చింతామణి కులువలో పుట్టవలసింది కాదని చిన్నలు పెద్దలు శ్లాఘించడానికి కారణం ఇది. సందేహమేమి? ఎవరి మాటయో
మాట అడిగినా తమరు చరడి పని ఏమైనదో కాస్త చెప్పండి. ఏమగుటకేమున్నది? దైవము తరచుగా ధనికుల నాలుకలు తాటి పట్టిల తోడను, చేతులు చేవురాకుల తోడను, హృదయములు ముక్క ముక్కల తోడను చేతులు కావును. ఆ పైన చావు కబుర్లు చల్లగా చెప్పుటకు కావలేను అంతేనా? ఇప్పటికింతే కానీ 2-3 దినాలు తప్పక సానుకోపడగలదు. ఏమిటి 2-3 దినములలో తప్పక సానుకూలం కాగలదా? తప్పనిసరిగా చాలా ఊరుకోండి. ఇప్పుడు చింతమని రేపు 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 వారు ఆ రేపటికి ఇప్పుడు 2 త్రోపులు కూడా ఎదురైనమాట. అంతేగా చింతామణి మోట శాంతముగా వెనకయ్యా మండి పడినండి లాభము. చిరాకు మాని చిరాకు మాని. నేను చిరాకు పడుతున్నానా? నేను చిరాకు పడుతున్నానా? అవునండి, ఇక్కడికి 20 దినములు ఉండి విని విని విసిగిపోయింది. మచ్చరు మీరు వెళ్ళడం మా అమ్మ కోసం కోతుకు నేను కనుక పరిచింది. ఇక్కడ అమ్మ తప్పలేదు, అలానే మీ తప్పలేదు. ఇక ఇంతటితో మీ దారి మీద నా దారి నాది. అమ్మయ్యో, అట్లయిన నేను బ్రతుకగలనా చింతామణి? నీవు లేనిదే నేను చేయగలనా చింతామణి? నిన్ను గురించి నేను బ్రతుకగలనా చింతామణి? Vida